తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవంపై దాడి సమైక్య పాలనను గుర్తు చేస్తున్న సీఎం రేవంత్ ధోరణి రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై వక్ర భాష్యాలు రేవంత్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా విస్మయం కాకతీయ కళాతోరణంపై అనాలోచిత నిర్ణయమన్న భావన నాడు సినిమాలో యాసకు భాషకు అవసరం అన్నింటినీ దాచుకొని ఆత్మగౌరవంతో నేడు నిల్చున్న వైనం మళ్ళీ వెనకటి రోజులకు తీసుకువెళ్తున్నారా కాంగ్రెస్ పాలనలో ఈ విచిత్ర నియంతృత్వ పోకడ దేనికి సంకేతం అంటూ కూడా చర్చనీయాంశం తెలంగాణ అస్తిత్వ పతాకంపై మరోసారి దారి జరుగుతుందా నాటి సమైక్య పాలనలో జరిగినట్టుగానే మళ్ళీ మన అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిందేనా అంటే అవుననే సమాధానం వస్తుంది నిజాం కాలంలో భాష కోసం తన్లాడం సమైక్య పాలనలో గుర్తింపు కోసం కొట్లాడం స్వయం పాలనలో మళ్ళీ అదే బాట పట్టేలా చేస్తున్నారు నేటి పాలకులు రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళాతోరణంపై వెళ్ళగక్కుతున్న అక్కసు తెలంగాణ తల్లి విగ్రహంపై విషం చెమ్ముడు దేనికి సంకేతం మన ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ గుర్తులు లేకుండా చేయడానికా పాలనలో చెరగని ముద్రలాంటి గొలుసుకట్టు చెరువులు చారిత్రాత్మక నిర్మాణంతో చిరస్మరణీయమైన కీర్తిని సాధించిన కాకతీయుల గుర్తును శాశ్వతంగా చెరిపివేయడానికా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం ఏంటి రేవంత్ సర్కార్ అనాలోచితమైన నిర్ణయం ఏంటి రాష్ట్ర చిహ్నాలేవి ప్రభుత్వాన్ని మారినప్పుడల్లా మార్చుకునేవా ఇలా వచ్చిన ప్రతి కొత్త ప్రభుత్వం కూడా మార్చుకుంటూ పోతే జరిగే అనర్థాలకు ఎవరు బాధ్యులు తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర ఆ సీఎంకు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారు మంత్రులు సురేఖ సీతక్క వ్యతిరేకించాలి రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి ఏంది అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం అయితే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకటి కొండా సురేఖ గారు దాంతోపాటు సీతక్క గారు మీరిద్దరు కూడా దీన్ని వ్యతిరేకించాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తారో విన్నపమే చేస్తారో లేఖ రాస్తారో తెలియదు కానీ కాకతీయుల కళాతోరణం మాత్రం తీసేస్తే కాకతీయుల కళాతోరణాన్ని తీసేస్తే వరంగల్ జిల్లా ప్రజలందరినీ కూడా అవమానపరిచినట్టే గుర్తుపెట్టుకోరు ఇది వరంగల్ జిల్లా మీద జరుగుతున్న కుట్ర తెలంగాణ ఆత్మగౌరవం మీద జరుగుతున్న కుట్ర ఓరుగల్లు ఆత్మగౌరవం మీద జరుగుతున్న కుట్ర కాకతీయుల కళాతోరణానికి సంబంధించి దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేర్పులు అని చెప్తున్నారు ఏంది అంటే వెనకట వడ్డానం ఉన్నదా లేకపోతే ఆ నక్లెస్లు ఉన్నాయని చెప్తున్నారు మరి పాపం ఆయనకు ఏమనుకుంటున్నాడో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారికి పాపం పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదో లేదో తెలియదు కానీ ఆ తప్పుడు సలహాలు ఇచ్చే సన్నాసులు ఎవరనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనబడుతుంది అది రాజరికం కాదన నాయన రాజసం అనేది కూడా ఎందుకు మర్చిపోతాలో అర్థమవుతలేదు నాకు ఓరుగల్లు జిల్లాకు సంబంధించి కాకతీయుల కళాతోరణాన్ని తీసేసే అధికారం హక్కు ఈయనకి ఎవడిచ్చిండు నాకు అర్థం కాదు రేపు పొద్దుగాల ఇంకో మంత్రి వస్తాడు ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు ఆయన కూడా మార్చుకుంటూ పోతాడా అంటే రేపు భవిష్యత్తులో ఏంది దాని అర్థాలు ఎవడు ముఖ్యమంత్రి అయితే వాడు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటూ పోడేనా ఇక రేపు ఇంకోటి వస్తాడు మళ్ళీ ఎల్లుండి ఇంకోటి వస్తాడు ప్రతి 5 ఏళ్ళకు ముఖ్యమంత్రి వస్తే 5 ఏళ్ళకు ఒకసారి మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతారా దేశంలో ఇజ్జత్ పోతుంది రాష్ట్రం పరువు దేశంలో ఇజ్జత్ పోతుంది రాష్ట్రం పరువు ఆలోచించురు తెలంగాణ ప్రజలారా ఈ తప్పుడు సలహాలు రేవంత్ రెడ్డికి ఎందుకు ఇస్తాను నాకు ఇందుకే ప్రశ్నించేది ఆ తప్పుడు సలహాలు ఎందుకు ఇంటాడో నాకు అర్థం నేను అప్పటికి చెప్తూనే ఉన్నా అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఒక మాయాకూపంలోకి తీసుకెళ్ళి దాని నుండి బయటికి తీసుకొత్తలేరు మొత్తం తప్పుడు సలహాలు తప్పుడు వ్యక్తిగత రాజకీయాలకు పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు ఎవరికైనా పరిపాలన చేయలేడు నేను చెప్తున్నా కదా 3 నెలల ముచ్చట అయిపోతుంది అది తప్పుడు సలహాలు ఇచ్చే సన్నాసులను ఫస్ట్ పక్కన పెట్టాలి ఏ ప్రభుత్వం అయితే అరే పూర్తి స్థాయిలో ఏదో చేద్దాం పాపం జడ్పీటీ స్థాయి వ్యక్తి నుండి వచ్చింది కదా మస్తు చేస్తాడేమో అనుకుంటే ఈ కాకతీయుల కళాతోరణం తీసేస్తుండింది చార్మినార్ లోగో తీసేస్తుండింది అది ఎలాంటి సమయంలో గట్టిలు దేనికోసం గట్టిలు దాని చరిత్ర ఏంది నవాబులు ఎక్కడిది రాజరికపు వ్యవస్థ ఎక్కడిది అరే గింత అన్యాయమా తెలంగాణకు